కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. సాధారణంగా మనందరం కూడా బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తం అంటూ ఉంటాం. ఈ బ్రహ్మముహూర్తం అనేటటువంటిది అసలు ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమవుతుందండి. మరి ఎప్పటికి అయిపోతుంది అంటే ఎగ్జాక్ట్గా 48 మినిట్స్ ఉంటుంది. అంటే మనము సూర్యోదయం తర్వాత ఈ బ్రహ్మముహూర్తంలో మనందరం కూడా ఈ యొక్క పూజా పునస్కారాలు ఇవన్నీ కూడా మనం చేసినట్లయితే మంచిది. ఎందుకు మరి 3:30 నుంచి ఉదయం 48 నిమిషాలు అంటే 4 అయిపోతుంది అనుకోండి. ఇంకా అక్కడి నుంచి సూర్యోదయం తెల్లవారుజామున 5కి అవుతుంది అనుకోండి ఉదాహరణకి. అలాగా ఆ టైంలో ప్రశాంతత, కామ్నెస్, ఎనర్జీస్, హై ఎనర్జీస్ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతాయి. బాగుంది. అయితే ఆ సమయంలో దాన్ని ఏమంటారు? బ్రహ్మ ముహూర్తం. అంటే బ్రహ్మదేవుడు సృష్టిస్తాడనమాట. ఆ బ్రహ్మదేవుడు సృష్టించిన దాన్ని మనం ఏమంటామంటే, బ్రహ్మదేవుడు సృష్టించాడంటే క్రియేటర్, ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి ఆ టైంలో. ఎవరికైనా సరే, నేను నా పర్సనల్గా నా చిన్నప్పుడు అనుభవం చెప్తున్నాను. నేను రాత్రి 12 గంటలకు కూడా చాలా కష్టపడి మ్యాథ్స్ ప్రాబ్లము నేను చేసేవాడిని. చేస్తే ఎంత కష్టపడినా, ఎన్ని టెక్నిక్స్ ఉపయోగించినా నాకు ఆ లెక్కగా ఆన్సర్ రాత్రి వచ్చేది కాదు. తెల్లవారుజామున మా అమ్మగారు నిద్ర లేపేవారు 4 o'clockకి. లేచి నేను ఆ లెక్కని చేయగానే సేమ్ ఫార్ములాస్, రాత్రి వాడినటువంటి ఫార్ములాసే వాడేవాడిని, మార్నింగ్ వచ్చేది. అది డిఫరెన్స్ ఏంటి అనేది అర్థమయ్యేది కాదు. అంటే కొత్త ఇన్నోవేటివ్, బ్రహ్మదేవుడు అంటే సృష్టికర్త. కొత్త ఐడియాస్ సృష్టించబడతాయి, కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి మనకి. కాబట్టి ఎవరైనా సరే ఏ పనైనా సరే, ఇప్పుడు సీతామహాలక్ష్మి మరి పగ తీర్చుకోవాలనుకుందనుకోండి, యక్షిణి అనుకోండి, అప్పుడు ఆ మార్నింగ్ లేస్తే ఆ యక్షిణి ప్రసన్నం అవుతుంది. అండ్ రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చేటటువంటి ఐడియాస్ మనకి ఎన్నో వస్తాయి ఈ రకంగా అనమాట. అయితే మనకి ఈ 2020 సంవత్సరం మే నెలలో మనం కనుక చూసినట్లయితే, ఇప్పుడు 2026 సంవత్సరం ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే మే నెలలో ఈ మార్స్ ఏమో మేషరాశిలోకి కుజుడు రావడం, అలాగే శుక్రుడు జెమినిలోకి అంటే మిథున రాశిలోకి ప్రవేశించడం, అదేవిధంగా ఈ యొక్క బుధుడు డబల్ మూవ్స్ ఉంటాయన్నమాట. మే 11 దగ్గరికి వచ్చేసరికి చక్కగా మే 15కి బుధుడు వృషభ రాశిలోకి, ఆ తర్వాత మే 29 తర్వాత ఈ యొక్క మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. ఇక కేతు సింహరాశి, రాహు కుంభరాశి, శని రేవతి నక్షత్రంలోకి మారాడు. బాగుంది. ఈ యొక్క మార్పుల వలన ద్వాదశ రాశుల వారికి కొన్ని మార్పులు వస్తాయి. కొన్ని రోగాల విషయంలో కానీ, అలాగే కొన్ని సాధనల విషయంలో కానీ ఏం చేసుకుంటే బాగా డెవలప్ అవుతారు ద్వాదశ రాశుల వారు అనేది మనం చెప్దాం. అసలు ఫస్ట్ ఏమొస్తాయి అంటే, మనకి గరుడ పురాణాన్ని మనం తీసుకుంటే 28 సీవియర్ పనిష్మెంట్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. అందులో నరకాలు అనేటటువంటివి చాలా ఉన్నాయి. ఎన్ని నరకాలు? 28 నరకాలు. అది పనిష్మెంట్స్ అనమాట. అది ఏంటంటే కరెక్షనల్ సెంటెన్స్. వ్యక్తి చేసినటువంటి తప్పుల్ని, సిన్స్ని ఇక్కడ ఎలాగైతే బాలల జైలు, కరెక్షనల్ సెంటెన్స్ అంటాం, అలాగే పెద్దవాళ్ళ జైలును కూడా ఏదో శిక్షలు వేయాలని కాదు, కరెక్షన్ చేసి మళ్ళీ మిమ్మల్ని మంచి పౌరులుగా, క్రిమినల్ మెంటాలిటీ కానీ క్రిమినల్ ఐడియాస్ రాకుండా సమాజంలో మంచిగా బతుకు అని చెప్పడానికి. ఇట్లాంటి లక్షణాలని యక్షిణి నచ్చుతుందనమాట. అంటే యక్షిణి అమ్మవారికి కావాల్సినటువంటి ఇదేంటంటే ప్యూర్ మెంటాలిటీ కావాలి. అయితే చాలామంది ఏం చేస్తారండి, ఏమంటే నేను యక్షిణి సాధన చేస్తానండి అని అంటారు. ఆశ ఉండడం మంచిది, అండ్ సిద్ధి కలగాలని కోరుకోవడం కూడా చాలా మంచిది. కానీ ఆ యక్షిణికి కావాల్సినటువంటి ప్యూరిటీ అంటే ప్యూరిఫైడ్ థాట్స్ ఉండాలి. ఎక్కడున్నాయి ఇప్పుడు ప్యూరిఫైడ్ థాట్స్ చెప్పండి? నేను యక్షిణి సాధన చేసేసానంటాడు ఒకడు, నాకు సిద్ధి అయిపోయింది అంటాడు ఒకడు, నేను అసలు సాధనే చేయలేదు అయినా ఒక్క 15 నిమిషాల్లో, ఒక జస్ట్ 15 మినిట్స్లో మీరు కనుక ఈ మంత్రాన్ని జపం చేస్తే మీకు మీరు తాకట్టు పెట్టుకున్న బంగారం విడుదలైపోద్ది 15 రోజుల్లో అని పెడతా ఉంటారు టైటిల్స్. అలాగే కోటాను కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. ఇలాంటి పొల్యూటెడ్ టైటిల్స్ వల్ల, పొల్యూటెడ్ కంటెంట్ని చెప్పడం వల్ల ఆ పరమ పవిత్రమైనటువంటి యక్షిణీమాత సాధన గురించి అపోహలు ఉండిపోయినాయి. చాలామంది యూట్యూబ్లో చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా కేవలం యూట్యూబర్స్, దే ఆర్ నాట్ సాధకాస్. నేను గురు పరంపర నుంచి వచ్చాం కాబట్టి ఆ యక్షిణీ సాధన చేశాం కాబట్టి మా గురువుల పేర్లు మీకు అందరికీ ప్రపంచం అంతా తెలుసు. ఎన్నో వీడియోస్ ఫాలో అవ్వాలి నా వీడియోస్ని. మరి అటువంటి ప్రపంచ ప్రఖ్యాత అయినటువంటి ఈ యొక్క నా గురు పరంపరని మనం చూడాలి అంటే యు గో త్రూ బ్యాక్ వీడియోస్కి వెళ్ళండి. అది సాధన చేయాల్సినటువంటి లక్షణం. సో
ఈ యక్షిణి అమ్మవారు ఫస్ట్ ఏమిటంటే ఒకడు చెప్తాడు, ఏమంటాడు, చనిపోయిన వాళ్ళు కోరికలు తీరకపోతే ఆ యక్షిణి మాత అవుతుంది. ఆత్మ చనిపోయినటువంటి మరి ఇంకా ప్రేతానికిను యక్షిణికి తేడా ఏముంటుంది? ఆఫ్టర్ ఆల్ మామూలు ప్రేతాన్ని తీసుకొచ్చి జగజ్జనని అయినటువంటి ఆ యక్షిణి మాతను పోలుస్తున్నారు. సో ఇటువంటి యూజ్లెస్ ఫెలోస్ అందరూ చెప్పడం వల్ల యక్షిణి ఆ ఛానల్స్ అన్నీ కూడా కొన్ని ఛానల్స్ ఎంకరేజ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ కంటెంట్ నిండాలి. జనాలు కూడా ఇవి ఎలా ఉన్నారంటే యక్షిణి కనబడితే చూస్తారు. అంతేగాని ఇంటలెక్చువల్ వే ఆఫ్ థింకింగ్లో ఎవడు చేశాడు, ఎవడు చేయలేదు, దీన్ని బ్యాలెన్స్ చేసుకొని మనం వెళదాం అనేటటువంటి ఆలోచన లేదు. సో ఈ యక్షిణికి ప్రకృతి యొక్క ఆత్మగా వివరించబడింది. మనకి ఈ యొక్క కుబేరుని మనం తీసుకున్నప్పుడు మనం ఏం చెప్తాము, కుబేరుడు యక్షరాజు, యక్షులకి. ఈ పోస్ట్ ఇచ్చింది ఎవరండి? పరమేశ్వరుడు ఇచ్చాడు ఆయనకి. అంటే ఈ నిధి నిక్షేపాలు సంపదలకి నిక్షిప్తంగా రహస్యంగా అంటే కేవలం భూమి లోపల ఉండాలని కాదు, ఎనర్జీ సోర్సెస్ ఎక్కడైనా ఉండొచ్చు. అది ధన రూపంలో ఉండొచ్చు, నిధుల రూపంలో ఉండొచ్చు, గోల్డ్ రూపంలో, వెండి అనే అట్లా నిధులలాగా ఆలోచించకూడదు. అంటే కరెన్సీకి కావాల్సినటువంటి క్రియాశక్తి, ఆ డబ్బుల్ని జనరేట్ చేసేటటువంటి ఆ శక్తిని, ఆ నైపుణ్యాన్ని ఈ యక్షిణి మాత కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే అలాగే ఫెసిలిటేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనము ఒకళ్ళని అప్పడితే వాడి దగ్గర డబ్బు లేకపోవచ్చు. డబ్బు లేకపోయినా సరే, డబ్బు లేకపోయినా అవతల వాడు ఇంకొకటి దగ్గర చూపించడం, ఇంకో బ్యాంకుని చూపించడం, ఇలా ఏదో రకంగా ఆ లింక్ని తీసుకొచ్చి సక్సెస్ చేసేటటువంటి శక్తిని యక్షిణీ శక్తి అంటారనమాట. దీనికి ఈ యొక్క మోక్షాన్ని కూడా ఇప్పించగలిగేటటువంటి శక్తి యక్షిణి మాతకు ఉంది. అయితే చాలామంది యక్షిణిని ఫ్రెండ్ లాగా చూడు, యక్షిణిని లవర్ లాగా చూడు, యక్షిణిని ఇలాగా మదర్లాగా చూడు, ఇలా రకరకాలుగా ఎవరికి వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఏ స్వరూపాన్ని అయినా సరే, స్త్రీ స్వరూపాన్ని, యక్షిణి స్వరూపాన్ని తల్లిగా మాత్రమే చూడాలి. ప్రియురాలుగా, లవర్గా, ఆ తర్వాత ఈ యొక్క ఫ్రెండ్గా ఆ చనువు తీసుకొని చూస్తే మీరు వెంటనే ఆమె మీద జోకులేస్తారు, ఆమె వెంటనే మీ పళ్ళు పీకేస్తుంది. ఎందువల్లంటే యక్షిణి కోపం ఎక్కువ. కాబట్టి మీ యొక్క కండిషన్స్ని ఆమె వింటుంది. ఇప్పుడు ధన యక్షిణి ఉంది, మీకు సంచులు కొద్దీ ధనాన్ని తెచ్చిపెట్టేస్తుంది, మీకు బంగారాన్ని తెచ్చిపెట్టేస్తుంది అని చెప్పేసి ఒక జ్యోతిష్కుడు చెప్తాడు. ఏం తెలుసు అసలుకి వీళ్ళకి యక్షిణికి? యా దేవి సర్వభూతేషు నేత్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మాట్లాడుతుండగానే సీతామహాలక్ష్మికి నిద్ర వచ్చేసినట్లుగా, ఆ విధంగా నిద్రలోకి జారిపోయినట్లుగా యక్షిణి మాత మాట్లాడుతుండగానే మిమ్మల్ని కుబేరుని చేయగలిగే శక్తి యక్షిణికి ఉంటుంది. అలాగే ఎలాగా అంటే ఆ పని ఇస్తుంది, ఆ పని వర్క్ తెస్తుంది, అలాగే చేస్తుంది. ఇకపోతే ఈ యొక్క మరి అమ్మవారిని, యక్షిణి అమ్మవారిని కనుక మోసం చేసినట్లయితే మీ నైతికత దెబ్బతిన్నప్పుడు మీకు ఈ యొక్క శిక్షలు ఉంటాయి. ఏమిటది? క్రిమి భోజనం శిక్ష, వారం ఫుడ్, పురుగులతో తినిపిస్తుంది. తర్వాత కుంభీ భాగంలో పడేస్తుంది. అండ్ యూ విల్ బి ఫైర్డ్ ఇన్ ఆయిల్లో చేపలను వేపినట్టు వేపేస్తారు. చికెన్ షాపులు బయట చూడండి, ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై వేపేస్తాడు, అలా వేపి పడేస్తుంది. అలాగే ఈ యొక్క తమీశ్రన్ డార్క్నెస్లో పడేస్తుంది, చీకట్లో. అదేవిధంగా శుచి ముఖం అంటే నీడిల్ మౌత్, ఈ రకంగా ఈ యొక్క నరకలోకాలు అనేటటువంటి చెప్పబడ్డాయి. యక్షిణీమాత అనుగ్రహంతో వైతరణి నదిని మనం దాటిస్తుంది. అలాగే కాలసూత్రము అంటే ఇక్కడ ఎంత వాల్కనస్ పేలితే వచ్చేటటువంటి ఆ వేడి, ఆ హెల్ అంత లోతుగా ఉంటుంది, అందులో పడేస్తుంది. కాబట్టి అంధకూపం, డార్క్ వెల్, ఇలా అనేక రకాలైనటువంటి ఈ యొక్క యమధర్మరాజు ఇచ్చేటటువంటి శిక్షల నుంచి తప్పించి ఆమె చక్కగా మీకు భూలోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని, సంపదల్ని అన్నిటిని కూడా మీకు ఇప్పిస్తుంది అనమాట. ఇకపోతే మనకి ఈ అబద్ధాలు చెప్తూ ఉంటాం సాధారణంగా వ్యాపారాల్లో. ఇటువంటి వాళ్ళంతా కూడా ప్రవచనకారులు అవనియండి, జ్యోతిష్కులు అవనియండి, స్వామీజీలు అవనియండి, వీళ్ళంతా అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలా చెప్పడం వల్ల సారమేయ పాకంలో పడేస్తుంది. కాబట్టి ఇవేం చేస్తాయంటే వైల్డ్ యానిమల్స్, డాగ్స్ ఇవన్నీ కూడా తిని పడేస్తాయి. అదేవిధంగా ఆయపానం, బ్రోకెన్ ఓట్స్, ఒకరికి ఇచ్చినటువంటి పవిత్రమైనటువంటి సాక్రెడ్ ఓట్స్ని ఎవరైతే తప్పుతారో అటువంటి వాళ్ళని ఆయపానంలో పడేస్తుంది. అలాగే బెట్రేయల్ అండ్ చీటింగ్, తమీశ్రన్ అంటాం. ఎవరినైతే అబద్ధాలు చెప్పి మోసాలు చేసి చీటింగ్లు చేస్తామో అప్పుడు తమీశ్రం అనేటటువంటి దాంట్లో పడేస్తుంది. ముఖ్యంగా యక్షిణీమాత పరమ పవిత్రమైనటువంటి యక్ష గ్రంథాలని, యక్షిణీ గ్రంథాలని, తంత్రశాస్త్రాల్ని, ఫాల్స్ స్క్రిప్చర్, ఉదంబర అనేటటువంటి నరకంలో పడి తోలు తీసేస్తుంది యక్షిణీమాత గురించి చెప్పేటటువంటి వాళ్ళందరినీ కూడా ఆ సాధన తప్పుగా. ఏంట్రా మలమూత్రాలు తింటారా? ఎక్కడైనా మలమూత్రాలు తినాలా యక్షిణీ సాధన చేయడానికి? నువ్వు అసలు చేసావా ఫస్ట్? సో ఇక్కడ చెప్తుంది, మిస్రిప్రజెంటింగ్ సాక్రెడ్ టెక్స్ట్ ఆర్ టీచింగ్ ఫాల్స్ డాక్ట్రిన్స్ రిజల్ట్స్ ఇన్ బీయింగ్ క్రష్డ్ అండర్ హెవీ ఐరన్ క్లబ్స్. అది ఈ యొక్క చెప్పేటటువంటి సాధకులకు కానీ, ఎవరైతే మేము యక్షిణి కోసం ఏదో వ్యూస్ వస్తాయని తప్పుగా చెప్పకూడదు. యక్షిణీ మాతని మలమూత్రాలు తినాలి, సాధన చేయాలి, ఇలాంటి నాన్సెన్స్ అంతా కూడా బోధించకూడదు. సో ఈ విధంగా
ఈ యక్షిణీ తల్లి అమ్మ అనుగ్రహం వల్ల మీకు 12 రాశుల వారు కూడా మీ మీ కష్టాల నుంచి బయటపడిపోగలుగుతారు. ఈ 12 రాశుల వారి మీద కూడా ఈ బ్రహ్మ ముహూర్తంలో చేసేటటువంటి సాధన అప్పుడు రాత్రంటే ఏది సినిమాలనుకుంటున్నారా? యక్షిణీ దేవత బ్లడ్ పోతుంది, ఏదో వెలుతురు పడితే బ్లడ్ పోతుంది. 'లోక' అనే సినిమాలో చూపిస్తున్నాడు. ముమ్ముట్టి ఏసిన 'భ్రమయుగం' సినిమాలో యక్షిణి కూరలో చూడడం, వండేసుకోవడం, తినేసేయడం ఇయన్నీ కాదు నాయన యక్షిణి చేసేవి. పరమ పవిత్రమైనటువంటి పార్వతీమాత హయ్యర్ ఎనర్జీ లెవెల్‌లో ఉంటే అదే తల్లి లోయర్ ఎనర్జీకొచ్చి మనకి ఈ యొక్క తొందరగా ప్రసన్నమయ్యేటటువంటి దేవభటులు. యక్ష స్వరూపాయ జటాధరాయ అన్నాం. శివుణ్ణి యక్ష రూపంలో మనం కొలుస్తాం. అలాగే కుబేరుణ్ణి వెంకటేశ్వర స్వామి వారికి అప్పిచ్చాడు ట్రెజరర్ అయ్యుండి. అట్లాంటి ఈ యొక్క యక్షిణీలు మనకి హెల్ప్ చేయడానికి ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా మనం సాధన చేసినట్లయితే ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా మనకి ఏలినాటి శని జరుగుతుంది. దీనివల్ల మీనరాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు పోతాయేమో అనేటటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఉద్యోగాలు సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ కూడా లే ఆఫ్లు ఇచ్చినప్పటికీ కూడా చక్కగా ఎక్కడో ఒక చోట అకామిడేట్ అయిపోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. జాబ్ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అనేటటువంటిది మీకు పోతుంది. జాబు ఫారిన్ కోసం ట్రై చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఫారిన్ నుంచి అవకాశాలు రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి, ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మరి ఎన్ని లక్షల రూపాయల జీతాలు వచ్చినప్పటికీ కూడా మీనరాశి వారికి అందరికీ కూడా మరి బ్రహ్మాండంగా ఖర్చు అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇదంతా కూడా అర్ధాష్టమం ఉన్నటువంటి గురు శుక్ర బుధ గ్రహాల యొక్క ప్రభావము. కాబట్టి ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో భార్య, ఇతర స్త్రీలు లేదా భార్య తరపు బంధువు అయినటువంటి తల్లి లేడీస్ వల్ల బ్రహ్మాండమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇకపోతే ధనస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన అధికమైనటువంటి ధనాన్ని, జీతాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క మీనరాశి వారికి మరి వృషభ రాశిలో రవి బుధులిద్దరూ కూడా కలిసి మే 11, 2026 సంవత్సరం నుంచి ఉంటున్నారు కనుక ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి యోగాలు మీకు వస్తాయి. బుధాదిత్య యోగాల వల్ల ఇతరులు చేయలేకపోయినటువంటి పనిని మీరు అవలేలగా చేసేయడం జరుగుతుంది. కొత్త కొత్త ఇళ్ళు ఇవన్నీ కూడా కట్టేయడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే ఈ మీనరాశి వారికి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు కడతారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి చక్కగా ఈ యొక్క యక్షిణీ సాధన మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీని ద్వారా యాక్సిడెంట్ల నుంచి మీరు తప్పించుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రవి బుధులు ఇద్దరు కూడా మనకి తృతీయ స్థితి నుంచి చతుర్థ స్థితికి వచ్చినప్పటికీ కూడా మే 29, 2026 సంవత్సరం నుంచి వాళ్ళకి హాని అనేటటువంటిది పెద్దగా కలగదు. అలాగే ఈ యొక్క ఇతరులకు కూడా వాళ్ళు హాని చేయలేరు. కాబట్టి మీనరాశి వారికి అందరికీ కూడా మనకి వేప చెట్టు ఆకుల్ని, వేప ఆకుల్ని లేకపోతే వేప చెట్టు బెరడుని, అలాగే మర్రి ఊడల్ని, మర్రి ఆకుల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని యక్షిణీ సాధనను మీరు ప్రారంభించండి. ఓం కామేశ్వరి యక్షిణ్యాయ నమః అంటూ మీరు చేసుకున్నట్లయితే కామేశ్వరి యక్షిణి తన ఎగ్జిస్టెన్స్ని, తన ప్రెజెన్స్ని మీకు చూపిస్తుంది. ఎంతో గౌరవించి మీరు చక్కగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అలా కనుక మీరు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ కటిక దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి మీరు నెంబర్ 1గా అవుతారు. లేకపోతే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఎన్ని వ్యాపారాలు బాగా చేసినప్పటికీ కూడా ఈ యొక్క దీంట్లో ఏంటంటే ఏలినాటి శనిలో నిందలు నిందలు పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిహారాలు ఏం చేసుకోవాలంటే మనం ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపము, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. ఈ విధంగా ఈ యొక్క రావి చెట్టుకి నీళ్లు పోసుకుంటూ, రావి చెట్టుకు కానీ జమ్మ చెట్టుకు కానీ నీళ్లు పోసుకుంటూ ఓం శనేశ్వరాయ నమః, ఓం రాహవే నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.